నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మార్నింగ్ చూస్తున్నప్పుడేమో 200 పాయింట్ మీద మైనస్ ఉంటది. నిఫ్టీ 25కి డిసైసివ్‌గా పడేసింది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ మీ డబ్బులేసిందనేమో వాళ్ళు హాకీ తీసుకొని చేస్తారా అని చూద్దాం. మనకు తెలిసిన వరకు ఇవాళ మన పకాసిస్‌లో అన్నీ కరెక్ట్ అయింది. 1, 2 అని తీసుకోండి. డిఫెన్సివ్‌గా ఆడండి. నేను చెప్తున్నట్టుగా 25,200 అబ్‌నార్మాలిటీ. 24,500కి మళ్ళీ 1000 పాయింట్లు తగ్గి 24,500కి వస్తుంది అది రియాలిటీ. నేను మీకు 2 విషయాలు చెప్పాను. ఒకటి ఎర్నింగ్ కాల్స్ వల్ల ప్రాబ్లమ్ వస్తుందని చెప్పాను. ఇంకోటి ట్రంప్ బాగోతారని చెప్పాను. ఎర్నింగ్స్ కాల్ ఏమో ఇంకా ఘోరంగా డ్యామేజింగ్‌గా ఉన్నది. ఐటీ అండ్ ఎఫ్ఎంజీసీ 2 మీద చాలా వీక్‌గా ఉన్నది. టాటా కన్స్యూమర్ రిజల్ట్స్ కూడా అంత ఎంకరేజింగ్‌గా లేదు. ఇది చూస్తున్నప్పుడు ఎఫ్ఎంజీసీ అవుతున్న ఈ క్వార్టర్‌లో ఖాళీ. అది క్లియర్ తెలుసు. ఐటీ కూడా పోయిందని తెలుస్తున్నది. బ్యాంకింగ్ సెక్టర్ 2 బ్యాంకులోనూ పెద్ద ప్రాబ్లమ్ ఉంది. ఆ బ్యాంకింగ్ సెక్టర్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడతాం. ఏదైనా ఒక బ్రైట్ స్పాట్ దొరుకుతుందని చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా బ్రైట్ స్పాట్ లేదు. గోల్డ్ 9,210 ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 3,400కి ట్రేడ్ అవుతున్నది. గోల్డ్ సేఫ్ డిఫెన్సివ్ బెడ్‌గానే ఉంది. ఈ ఫస్ట్ 6 మంత్స్‌లోని గోల్డ్ అన్నిటికీ కొట్టేసింది. ఒక సంవత్సరం చూసారంటే నిఫ్టీ నెగెటివ్ రిటర్న్, కానీ గోల్డ్ ఏమో పాజిటివ్ రిటర్న్. అది పీక్ 26,000 సెప్టెంబర్ వెళ్ళింది చూసారంటే. అది చూసే దీనికేమో 24,500 అదే లెవెల్‌లో ఉంది. ఇది చూస్తున్నప్పుడేమో మన బెట్ గోల్డ్ సూపర్‌గా ఉందని తెలుస్తున్నది. ఇవాళ బ్యాంక్‌లో ఉన్న ప్రాబ్లమ్ గురించి మాట్లాడతాం. మార్నింగ్ కాంటెస్ట్ అని ఒక పేపర్ ఉంది. నేను హింట్ చేసింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి పెద్దగా రాసేశారు. ఎలాగ దుబాయ్, బహ్రెయిన్ దాంట్లో ఆఫీస్ తీసుకొని ఈ క్రెడిట్ స్విస్ అంతా అక్కడ ఫ్రాడ్ చేశారు. అలాగని చెప్తున్నారు. ఈఓడబ్ల్యూ కేసు రిజిస్టర్ చేయడం వల్ల ఫ్రాడ్. అలాగని వార్త యూజ్ చేస్తున్నాను. బేసిక్‌లీ ఏటి చేశారంటే నాగ్పూర్ నుంచి కాల్ జనరేట్ చేసి మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఉన్న క్లయింట్స్‌ని దుబాయ్ ఆఫీస్ త్రూగా బహ్రెయిన్‌లోని వచ్చి ఏం చేశారంటే ఆన్ ఎస్‌పీ ఏమో 1:2 లివరేజ్ చేసి $100,000 డిపాజిట్ ఉంటే 200,000 లోన్ ఇచ్చి క్రెడిట్ స్విస్ 81 బాండ్ తీసుకున్నారు. ఆ ఊర్లోనంతా ఏంటంటే 81 బాండ్ యెస్ బ్యాంక్ లాగా ఎవరైనా కొనుక్కోలేరు. తీసుకోవడానికి ఒక సివియర్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదొక రిస్కీ ప్రోడక్ట్. 81 ఒక రిస్కీ ప్రోడక్ట్‌ని తీసుకున్నది ఎవరంటే మన ఊర్లో సాధారణంగా మిడిల్ ఈస్ట్‌లో పనిచేస్తున్నారు. వాళ్ళకి 1కి 2 ఇచ్చి ఆ క్రెడిట్ స్విస్ బాండ్స్ ఏమో వాళ్ళకి అమ్మేశారు. అది క్రెడిట్ స్విస్ ఓన్డీ అవ్వడం తర్వాత ఆ బాండ్ హెవీ లాస్ అయింది. వీళ్ళేమో అయ్యా నేను మన వోళ్ళేమో తప్పు చేసేశారు. నేను డబ్బును రిఫండ్ చేసేస్తాను. అది మున్నాడే లాస్ తీసుకున్నారంటే ఇంత పెద్ద ఇష్యూ అవ్వదు. కస్టమర్‌ని ఇక్కడ అక్కడ డాచ్ చేశారు. కొంతమంది కస్టమర్స్ వైప్ ఔట్ అయ్యి జీతం వస్తుందంతా వడ్డీగా కట్టి 2కి తీసుకెళ్ళి ఉంచేశారు. వాళ్ళందరూ తీసుకెళ్ళి పోలీస్‌లో కంప్లెయింట్ ఇచ్చారు ఇండియాలోను. రాజస్థాన్, నాగ్పూర్ దగ్గర కంప్లెయింట్ ఇచ్చారు. అది కూడా కాకుండా డిఎఫ్ఎస్సి దుబాయ్ ఫైనాన్స్ సిటీలో ఆఫీసెస్ చేయడం వల్ల వాళ్ళు కూడా కంప్లెయింట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఫైన్ చేశారు. వాళ్ళ చిన్న ఫైన్ అవుతుంది $5 మిలియన్, $10 మిలియన్ చేస్తారు. ఇక్కడ $50 మిలియన్ వరకు ఫైన్ వేశారు. అలాగని చెప్తున్నారు. నెక్స్ట్ బహ్రెయిన్ అథారిటీస్ కూడా వాళ్ళు కూడా ఫైన్ వేస్తారని చెప్తున్నారు. వీళ్ళందరూ ఫైన్ చేస్తుంటే రిజర్వ్ బ్యాంక్ సైలెంట్‌గా ఉంటుందా? ఎలక్ట్రిక్ ఇంజినీర్ కూడా ఒక ఫైన్ వేశారు. ఈ ఫైన్ అంతా వేరే. ఈ నష్టం ఏమో ఒక 1,000 క్రోర్స్ వరకు వెళ్తుందని అంటున్నారు. ఈ 1,000 క్రోర్స్ నష్టం అన్నది వాళ్ళ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్‌లో ఒక 5% అనుకోండి. ఈ ఎన్ఐఆర్ఎస్ ఈ వార్తల వల్ల ఈ హెచ్‌డిఎఫ్‌సి తనకి రెప్యుటేషన్ ఏటవుతుందని చూడండి. ఇలాగే యాక్సిస్ బ్యాంక్ ఒకసారి చేసి కరెన్సీ షాప్‌లో చేసి అది లోకల్ ఇండస్ట్రీతో చేసి కేస్ అయ్యి యాక్సిస్ బ్యాంక్ ఓడిపోయింది. ఆ రోజు పడుతున్న యాక్సిస్ బ్యాంక్ రెప్యుటేషన్ ఈ రోజు వరకు పెరగలేదు. అలాగే ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి ఒక పెద్ద పాఠం ఇది. డిజిటల్ డెగ్రేడేషన్ ఎప్పుడు తీసుకున్నారో అక్కడి నుంచి వాళ్ళకి కాలం ఏం బాగోలేదు. పాపం మొదట ఐటీ ఇష్యూస్, కంప్యూటర్ ఇష్యూస్, క్రెడిట్ కార్డ్ ఇష్యూ వేయకూడదని నంబర్ 1 ఐసిఐసిఐ నంబర్ 1 అయిపోయింది. అదంతా పోయి పైనకి వస్తున్నంతలోని ఈ క్రెడిట్ అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్, ఈ అసెట్ లయబిలిటీ అంతా కష్టపడి తీర్చినంతలోని వాళ్ళ మీదే లీలావతిలో ఒక కేసు. ఈ లీలావతేమో క్వాస్ కాగా తిరుగుతున్నంతలోని ఇలాగేమో చూసారంటే ఒక 1,000 క్రోర్స్ ఏమో మిస్ సెల్లింగ్ అయిపోయింది.
ఇది పెద్ద లెవెల్ టికెట్ వల్ల దొరికిపోయింది. ఇది ఈ బ్యాంక్స్ అంతా ఏమో వయసున్న వాళ్ళకి అందరికి ఇన్సూరెన్స్ పాలసీ అమ్ముతున్నారు. ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరెక్ట్‌గా ఇన్వెస్టిగేషన్ చేసిందంటే అన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ దొరుకుతాయి. ఎస్పెషల్లీ యూలిప్ పాలసీ అంతా అలాగా ఇచ్చేసి అమ్మారు. మిస్‌రిప్రజెంట్ చేశారు. మీరు ఓపెన్ చేసి ఉంచారంటే చాలా వెబ్‌సైట్లు ఉంటాయి. అన్ని బ్యాంక్స్ కూడా ఉన్నాయి. మన ఊర్లో ఏంటి డబ్బులున్నోడికే గమనిస్తారు. మిడిల్ క్లాస్‌కి ఏంటి లేదు. ఇది ఒక సైడ్‌లో అవుతున్నది. ఈ బ్యాంక్ అంతా ప్రాబ్లమ్. వెల తగ్గిపోయింది. ఎందుకు కొనలేదు? ఈ కన్సిడర్ చేయలేదు. ఈ 700, 800 ఇదే ఛానెల్‌లో మనం కన్సిడర్ చేసుకున్నాం. సేమ్ రేట్‌లో. బట్ ఈ రేట్‌లో ఎందుకు మనం కన్సిడర్ చేయలేదంటే ఇలాగనే లాంగ్ లిస్ట్ ఆఫ్ కంప్లెయింట్స్ అని ఇప్పుడు మర్చిపోకూడదు. సరే, నేను మీకేమో సౌత్ ఇండియన్ బ్యాంక్ కన్సిడర్ చేయండి చాలా కాలం నుంచి చెప్తున్నాను. పిఆర్ శేషాద్రి అని ఒక ఆయన గురించి చెప్పాను మీకు. కరూర్ వైశ్య బ్యాంక్‌లోని ఇదేలాగా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ ఛానెల్ ఆరంభించిన టైంలో దాని గురించి చాలా ఎక్కువగా మాట్లాడాను. ఇన్‌ఫాక్ట్ తత్వ పేజ్‌లోనే ఒక కరూర్ వైశ్య గురించి ఒక వీడియో వేశాను. ఎలాగా బ్యాంక్ ఆరంభించిందని. ₹20 స్టాక్ దిగిపోయింది. ఏ స్టాక్ ఏమో ₹20 వరకు వెళ్తుందని మీకు తెలీదు. ₹20 వరకు ఈ స్టాక్ ఏమో ఆ టైంలో వెళ్ళినప్పుడు పిఆర్ శేషాద్రి నమ్మి తీసుకోవచ్చు అని అనుకున్నాను. ఈ బ్యాంక్ టర్న్ ఓవర్ వచ్చేసి పిఆర్ శేషాద్రి ర్యాపిడ్ గ్రోత్ చేస్తున్నప్పుడు పిఆర్ శేషాద్రి వెళ్ళిపోండి అని చెప్పేశారు. అప్పుడు ₹100 ఉంటుంది. ఈ రోజేమో అది ₹250లో ఉంది. మీరెందుకు దాని గురించి మాట్లాడుతున్నారు అడిగితే 5 షేర్స్‌కి ఒక షేర్ బోనస్ ఇచ్చారు. ఆలోచించండి. ఆ కాలంలో నాకు ఎవరెవరో ఫాలో చేశారండి. సంతోష్ చేయండి. మీరు ఏంటి నేర్చుకోవాలంటే 7, 8 ఇయర్స్ పేషెన్స్‌గా ఉంటారంటే డబ్బులొస్తుంది. ఇవాళ డబ్బులేసి రేపేమో అయ్యో! అయ్యో! అంటే ఏంటి రాదు. అరిశారంటే ఏంటి రాదు. అరుస్తే ఏంటి రాదు అన్నది కరూర్ వైశ్య బ్యాంక్ ఒక నిదర్శనం. దీని గురించి ఎవరు మీరు కింద పడుకొని రాయరు. ఎందుకంటే మీకు పెయిన్ అవ్వదు. రైటా? అందువల్లే నేను బ్యాంక్ చాలా కేర్‌ఫుల్‌గా చూసుకొని కన్సిడర్ చేయాలి. దాని గురించే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఏమో జేఎస్‌డబ్ల్యూ గురించి చూస్తాం. జేఎస్‌డబ్ల్యూ ఏమో పబ్లిక్ ఇష్యూ చేస్తారు. వెల్ లెఫ్ట్. ఎందుకంటే ఆ గ్రూప్‌లో చాలా అప్పులున్నాయి. వరుసగా పబ్లిక్ ఇష్యూ చేసి డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు. అది వదిలేయడం మీకు మంచిది, నాకు కూడా మంచిది. ఎంజీ ఇండియా వదిలేసి పైన గెలిపారు. టాటాతోని చెరీ అని ఒక కంపెనీ జేఎల్ఆర్ చేస్తున్నారు కదా! ఈ టెక్నాలజీ తీసుకొని నేనే కార్ చేస్తా అని చెప్తున్నారు. కార్ అమ్మేయడం అంత ఈజీ కాదు. టెక్నాలజీ కాపీ చేసి కార్ అమ్మడం అవ్వదు. ఇది అవుతున్నది ఒక స్ప్లిట్టింగ్ ఆఫ్ టూ థిన్ అని అనుకోవచ్చు. వెన్న కానీ నూనె కానీ రాసి వేస్తామంటే అసలు నూనె ఉండదు. స్టీలు, సిమెంటు, పోర్టు అన్నీ చేయడానికి అన్ని క్యాపిటల్ ఇన్సెంటివ్ బిజినెస్. ఎస్పెషల్లీ కూడా ఆటోమొబైల్ చాలా క్యాపిటల్ ఇన్సెంటివ్ బిజినెస్. చెరీ ఏమో ఓన్లీ టెక్నాలజీ ఇస్తా అంటున్నారు. ఒక రోజేమో అది బాంబ్ అవుతుంది. అది ఎప్పుడు పేలుతుందని మాకు తెలియదు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా బజాజ్. అలాగే బజాజ్ కన్జ్యూమర్ అని ఒక కంపెనీ ఉంది. రాహుల్ బజాజ్ తన తమ్ముడు సుశీల్ బజాజ్, రాహుల్ బజాజ్‌గా అతనికి యుద్ధం అవడం వల్ల వాళ్ళు సెపరేట్ చేసేయమని చెప్తే సుశీల్ భయ్యా కుశిగ్రహ బజాజ్, వీళ్ళే బజాజ్ కన్జ్యూమర్, బజాజ్ హిందుస్థానీ తీసుకొని వెళ్ళి వేరేగా ఒక గ్రూప్ చేశారు. కుశిగ్రహ బజాజ్ వాళ్ళకి వైఫ్ ఏమో వసవతట్ట బిల్లా నా పేరు. కుమార్ మంగళం బిల్లావడతల సిస్టర్, ఆదిత్య బిల్లావడతలకు పొన్ను. బజాజ్ కన్జ్యూమర్, బజాజ్ హిందుస్థాన్ అని షుగర్ కంపెనీ ఇచ్చేశారు. ఓకే, అది రైటా? అదొక చాలా చిన్న గ్రూప్. దానివల్ల బిర్లా ఫ్యామిలీ తనకు బ్యాంకింగ్ కూడా ఉంది సుశీల్ బజాజ్‌కి. దానివల్ల బజాజ్ హిందుస్థాన్ సర్వైవ్ అయింది. కానీ డైరెక్ట్‌గా 1+1 అని లెక్కలు చూపట్లేం. కానీ ఈ షుగర్ ఒకలాగా సర్వైవ్ అయిపోయింది ఈ షుగర్ కంపెనీ. అతనేటి చేస్తున్నారండి ఇప్పుడు బజాజ్ కన్జ్యూమర్. వాళ్ళ బజాజ్ కన్జ్యూమర్ ఏమో మిగతా షేర్ లాగా సూపర్‌గా వెళ్ళలేదు. కానీ బఫెట్ బుక్ అని ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళ తనకు షేర్ ఏమో బైబ్యాక్ చేస్తున్నారు. 4.69 lakhs అవుట్ స్టాండింగ్ షేర్ తీసుకొని ఎస్టిమేట్ చేశారంటే షేర్ వల్ల సైకిల్ పంప్ లాగా చేయొచ్చా అలాగని చూస్తున్నారు. మీకు ఇంపార్టెంట్ ఆ విట్ ఆఫ్ హిస్టరీ తెలియాలి. ఎలాగ ఇండియా తలకు పెద్ద 2 గ్రూప్స్ లింక్ ఉన్నదని. ఒకటి బజాజ్, ఒకటి బిర్లా, ఇద్దరు మార్వాడీస్. ఎలాగ ఈ ఇద్దరికి ఒక కాలంలో లింక్ ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఒకరేమో ఎలాగ వదిలేసి వెళ్ళిపోయారని ఇండియన్ కార్పొరేట్ వరల్డ్‌లోని అదొక ఇన్సిడెంట్ అది. అది మీకు చెప్పొచ్చు. మనం రాజీవ్ బజాజ్ గురించి మాట్లాడతాం. అదనేం చెప్తున్నారంటే రేర్ ఎర్త్ మెటల్స్‌లో మా దగ్గర ఏంటి లేదు. గో అని బ్రాండ్ చేతకని ఇన్వెంటరీ ఏమో అడ్జస్ట్ అయిపోయింది. ఏదేదో చేయలేదంటే ఆగస్ట్ ఏమో 0 మంత్ అవుతుందని అంటున్నారు.
సో అలాగని ఓపెన్గా చెప్పేశారు. ఇంకోటి చెప్పారు, అర్బన్ ఏరియాలోనూ ఆల్రెడీ 25% ఎలక్ట్రిసిటీ కూడా అయిపోయింది. నెక్స్ట్గా మళ్ళీ ఏమో ఐస్ ఇంజన్కి వెళ్ళారు. 2 నెలలు సైలెంట్గా ఉండి మళ్ళీ ఎలక్ట్రిక్ తీసుకుంటాను అంటారు. ఎలక్ట్రిక్ స్కూటర్లో రేర్ అర్త్ మెటల్కి ఏమో ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందంటే ఉంది, కానీ అదేమో కాస్ట్ అంతా వర్కౌట్ చేయాలి. టెక్నాలజీ కూడా మీడియం టర్మ్లో రెడీ అవుతుంది. అది చైనా నుంచి సబ్స్టిట్యూటా, అది లేకపోతే ఎక్కడి నుంచైనా రేర్ అర్త్ మెటల్ తీసుకొని వస్తే, లేదంటే చైనా నుంచి తీసుకొని ఇవ్వండి అలాగని రాజీవ్ బజాజ్ చెప్తున్నారు. రాజీవ్ బజాజ్ చెప్పడం వల్ల నిన్న ఈ స్టాక్ ఏమో 2% టక్కుమని పడిపోయింది. చదువుతున్నది రియాలిటీ. ఓలా సోలా ఏమో ఈ నిజం చెప్పరు, ఇదే రియాలిటీ, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. టాటా కన్జ్యూమర్లోని ఇయర్ ఆన్ ఇయర్ చూసారంటే వాల్యూమ్ పెరిగింది, ప్రాఫిట్ కూడా 15% క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసానంటే 2 మీద నెగిటివ్ ఉంటుంది. దీనివల్ల పెద్దగా అయితే న్యూస్ లేదు టాటా కన్జ్యూమర్లను. గాను వాళ్ళ లెక్క వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతూనే ఉన్నారు. దీనిలోని టీ వెల, కాఫీ చిలక రేటు వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చేసింది. ఇంకోటి మెయిన్ ఉంది టాటా కన్జ్యూమర్. టాటా కన్జ్యూమర్లో స్టార్ బక్స్ అన్న వాళ్ళ తల కంపెనీ ఎవరైతే పీఈ ఫండ్ అందరేమో పీఈ ఫండ్స్ ఇచ్చి బెటర్ చేస్తారని అనుకున్నారో, ఇక ఆ కంపెనీకి పీఈ ఫండే రాదు. ఫండ్ వస్తేనే డెవలప్ అవ్వడానికి. వీళ్ళకి ఫండ్కి ఇప్పుడు డబ్బులు అవసరమే లేదు. చంద్రశేఖర్కి 15% హైక్ చేసి టాటా గ్రూప్ ఏది చెప్పిందంటే సంవత్సరంకి 180 కోట్లు మీరు తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఒకటి వాళ్ళ తలకి యాన్యువల్ రిటర్న్ చూసారైతే టాటా అండ్ సన్స్ ఏమో 15 lakh కోరి మీద టర్న్ ఓవర్ చేసింది. దాంట్లోని 1,14,000 crores ప్రాఫిట్, ఓవరాల్ గ్రూప్ ప్రాఫిట్. దాంట్లో టాటా ఎలక్ట్రానిక్ తలకు లాస్ ఏమో 100 కోట్ల వరకు వచ్చింది. ఆల్మోస్ట్ 2 yearsలో బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చేస్తారు అనుకుంటున్నాను. ప్రాఫిట్లో వెళ్ళిపోద్దు టాటా ఎలక్ట్రానిక్స్. కానీ ఇన్వెస్ట్మెంట్ ఏమో ఫ్యాబ్లో వేసారంటే వాళ్ళు పోస్ట్పోన్ అవుతుంది. టాటా హెవీ లాస్, ఎయిర్ ఇండియా 10,000 crores లాస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 3 కంపెనీ ఏమో 10 yearsలోని టాప్ బిజినెస్ ఆఫ్ కంపెనీలో ఉంటుంది అలాగని చెప్తున్నారు. ఈ లాస్ట్లోనేమో ఐడిఎఫ్సి రిజల్ట్స్ కూడా వస్తుంది, అది మనం మండే మాట్లాడదు. ఇవాళ అన్ని బ్యాంక్స్ పడింది, ఐడిఎఫ్సి కూడా పడింది. ఐడిఎఫ్సి లాంగ్ టర్మ్లో మీరు కన్సిడర్ చేయొచ్చు. ఐడిఎఫ్సి బ్యాంక్ అది ఎక్స్పోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను, కొంచెంలో గ్రో అవుతుంది. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జ్ చేసింది. ఈ రిట్రాస్పెక్ట్ పెద్ద తప్పయిందని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఈ మధ్యలో ట్రంప్ బాగా ఏం చెప్తున్నారంటే ఇలాన్ మస్క్ బాగుండాలి, నేను అమెరికాలో అన్ని కంపెనీ బాగుండాలి అలాగని చెప్తున్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.